హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మటన్ కర్రీ 1 kg చిన్న కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి. సో ఎలాంటి పేస్ట్ లేకుండా చూద్దామా ప్రాసెస్కి వెళ్ళిపోదామా. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో మీకు స్పైసెస్ కావాలి అనుకుంటే బిర్యానీ ఆకు, ఇలాచీ, క్లోవ్స్ అన్నీ వేసేసుకోవచ్చు అనమాట. తర్వాత కొంచెం ఆనియన్స్ వేసేసుకొని అలానే 2 పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా దూరగా వేపుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, ఆనియన్స్ బాగా పచ్చిగా ఉంటే టేస్ట్ అంత బాగోదన్నమాట. సో బాగా అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా. తర్వాత కొంచెం ఇక్కడనే మనం మింట్ లీవ్స్, పుదీనా ఆకులు వేసేసుకొని దాని మీద కొంచెం పసుపు వేసేసుకొని అలానే అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఆయిల్ వేయడం వల్ల, పుదీనా వల్ల చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట. సో మనము మటన్ చాలా మంచిగా వాష్ చేసుకోవాలి, లేకపోతే అదంతా స్మెల్ వచ్చినా కర్రీ అంత బాగుండదు. సో ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది 1 kg ఉంది మటన్. నేను చిన్న కుక్కర్లో చేస్తున్నాను, ఫస్ట్ టైం చేస్తున్నాను చిన్న కుక్కర్లో. సో నేను ఎప్పుడూ పెద్ద కుక్కర్లోనే చేస్తాను. సో ఇందులో కూడా ఎలా వస్తుంది ఒకసారి చూద్దామని చేస్తున్నాను. అది కూడా మీకు షేర్ చేద్దామని ఈ వీడియో చేశాను. ఇది మొత్తం కలిపేసుకొని దీంట్లో కొంచెం మనం బాగా మిక్స్ చేసుకొని దీంట్లో వాటర్ కంటెంట్ బయటకు వచ్చేస్తుంది కదా, మొత్తం ఒక మూత పెట్టేసుకోవాలి. ఒక 10 minutes తర్వాత వాటర్ అంతా ఫ్లోట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఫ్లోట్ అయిన తర్వాతకి మనము ఆల్రెడీ ఇది 1 kg ఉంది కాబట్టి ఒక చిన్న టమాటాలు అయితే 4, పెద్దవైతే 2 కట్ చేసుకొని వేసేసుకోవాలి. సో బాగా దీంట్లోనే కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా మొత్తం దీని మీద వేసేసుకోవాలి. సో మనము లిడ్ పెట్టుకోకుండా, దీన్ని కలపకుండా అలానే ఒక లిడ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని బాగా అది ఆవిరిలో కొంచెం సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఆ ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి అంతా పట్టుకుంటుంది అనమాట. సో మనం లిడ్ పెట్టేసుకొని తర్వాత ఒక 5 minutes తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఏం లేదు, చాలా ఫ్లేవర్స్ అనేది కొంచెం మెత్తగా అవుతుంది అనమాట. టమాటా కానీ అన్నీ కొంచెం ఆవిరిలో ఉడికితే చాలా టేస్ట్ వస్తుంది. సో ఇలా చేసుకున్న తర్వాత మనం కొంచెం లిటిల్ వాటర్ యాడ్ చేసుకుంటే ఒక టీ కప్ అంత గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. మనం మూత టైట్గా పెట్టేసుకోవాలి. సో మనకి ఒక 3 విజిల్స్ అన్నా ఆల్రెడీ ఉడికింది కదా మటన్. సో ఇప్పుడైతే 3 విజిల్స్ ఆర్ 4 విజిల్స్ వచ్చే వరకు మనం చూసుకోవాలి. సో ఆఫ్టర్ విజిల్ చూద్దాము ఎలా కర్రీ ఎంత సాఫ్ట్గా అయింది, ఎంత మంచిగా అయింది అన్నది మనకి తెలిసిపోతుంది అనమాట. సో చాలా మంచిగా కుదిరింది. సో సాఫ్ట్ అయిపోవాలన్నమాట ముక్కలన్నీ. సో ఈ విధంగా చాలా బాగా ఉడికింది. కొంచెం వాటర్ మనము లిక్విడ్ ఎక్కువ కావాలనుకున్నా కూడా కొంచెం వాటర్ అనేది ఎక్కువనే అప్పుడే పోసేసుకోవాలి. ఒక 2 glasses వరకు, 1.5 glass వరకు పోసేసుకోవచ్చు. అట్ లాస్ట్ మనం కొత్తిమీర, హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసేసుకొని మంచి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ప్రాసెస్ కదండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలాంటి మసాలా పేస్ట్ లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.